జగ్గయ్యపేటలో బస్తీ మే సవాల్ అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే ఉదయ్ భాను, టీడీపీ నేత శ్రీరామ్ తాతయ్య. జగ్గయ్యపేట అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో తేల్చుకుందాం రా అంటూ ఎమ్మెల్యే ఉదయ్ భాను విసిరిన సవాల్కి సై అన్నారు శ్రీరామ్ తాతయ్య. ఎవరేమన్నారో చూద్దాం. మీరు హైకోర్టు పిల్లి వేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. అతని చేత కాదు, దద్దమ్మ. మాకు చేత అవుతుంది, మగవాళ్ళం, ధైర్యం ఉంది, దమ్ముంది, మీరు చేస్తారు. కళ్యాణ మండపం ముస్లిం మైనార్టీల కోసం కట్టే కమ్యూనిటీ హాల్ని అడ్డుకుంటారా? ఇవాళ తెలుగుదేశం పార్టీ సంబంధించిన మరి మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అయినప్పుడు జగ్గయ్యపేట నియోజకవర్గం ఏం చేశాడో చెప్పాలని దమ్ముంటే, ధైర్యం ఉంటే దేనికైనా మనం చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఓడిపోతుందని తెలుసు, వాళ్ళు ప్రభుత్వం రాదని తెలుసు, అలా ఫ్రస్ట్రేషన్ రేపు ఇష్టం వచ్చి మాట్లాడుతాడు. టిట్కో ఇల్లు ఆఫ్ చేసావు, లిఫ్ట్ స్కీమ్ ఆఫ్ చేసావు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. తక్కిలపాటు స్కీము మొదలు పెట్టకుండా దాన్ని ఆఫ్ చేసావు. మరి ఇవన్నీ కూడా ఉండి మేమేదో అభివృద్ధి చేయలేదు, నువ్వేదో చేసావును, మేము లిస్ట్ ఉన్నాయి, ఇంకా మీరు చెప్తే మామూలు చాలా చదవచ్చు. రేషన్ బియ్యంలో సంపాదించుకుని చేత కాదు, మీరు దద్దమనమే. అదేవిధంగా పశువుల సంత, ప్రభుత్వ ఆదాయం ఆ సంత అయితే అది మీ సొంత ఆదాయం, మీ కుటుంబ ఆదాయంగా చేసింది, మీ సొంత ఆదాయం చేసుకున్నది మీ దద్దమనమే. అక్రమంగా మైనింగ్ చేస్తూ మట్టి సంపాదిస్తుంటూ ఇసుక ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ సంపాదించుకోవడం మీ దద్దమ్మమే. నిజంగా ఆ దద్దమ్మలు ఎవరో తప్పకుండా అందరికీ తెలుస్తుంది. మరి నిజంగా సిగ్గు లేదు, దమ్ము లేదు అని ఓకే, సిగ్గు దమ్ము వాడు నేను మాట్లాడచ్చు. ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి అనారోగ్యం గురవద్దు. ఇంకేమంటే ఓకే, నువ్వు కనుక మళ్ళీ మాట్లాడితే మా దగ్గర మంచి ప్లేయర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. నువ్వు కనుక తప్పైతే క్యాచ్ పట్టుకోవడానికి వికెట్ కీపర్ అని మంచి ఫీల్డర్స్ ఉన్నారు. కానీ నెక్స్ట్ బ్యాటింగ్, నెక్స్ట్ బౌలర్స్ మా వాళ్ళు ఆడతారు. నువ్వేదో స్పోర్ట్ తీసుకున్నావు అని చెప్పి చెప్తా ఉన్నా.